హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి కూతురిది మామూలు నలుగు బట్టల ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆది బ్లౌజు మెచ్యూరీ ఫంక్షన్ అప్పుడుదంట. పాప చూస్తే కొంచెం హైట్, కొంచెం పర్సనాలిటీగా ఉంటారు. ఇదిగో ఈ ఆది ఇచ్చారనమాట. ఈ ఆది అసలు కరెక్టే కాదు. నేను మెజర్మెంట్లు మార్చుతున్నాను అనమాట. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చి 12 ఉందన్నమాట. నేను కిందకి 14.5 పెడుతున్నా, కిందకి కొంచెం దింపుతున్నాను అనమాట. 2.5 ఇంచులు పెంచాను నేను బ్లౌజు. ఇదిగో ఈ విధంగా మార్కింగ్ వేసుకోనండి ఫ్రెండ్స్. మనకి భుజాలు జారిపోతూ ఉంటాయి కదా, పైన భుజాల దగ్గర మనం ఏంటంటే 2 ఇంచులే పెట్టుకోండి ఫ్రెండ్స్. 2.5. సన్న వాళ్ళకు కూడా 2.5 పెట్టేసి, లావు వాళ్ళకి 2.5 పెట్టేస్తే కుదరదు అనమాట. ఏ సైజు బ్లౌజ్కి ఆ సైజే పెట్టుకోవాలి. కొంచెం మిడిల్గా ఉన్న వాళ్ళకైతేనేమో 2.25 పెట్టుకోవాలి. అప్పుడు భుజాలు జారవన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా రౌండ్ షేప్లా ఇచ్చుకోనండి. ఈ అమ్మాయిదంతా డిఫరెంట్ బ్లౌజే ఇదంతా కూడా. ఇది చూడండి, ఖర్చు కూడా నేను చాలా పెట్టేస్తున్నాను. బ్లౌజ్ ఉన్న దాని మీద కూడా ఎక్కువే పెట్టేస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, మెజర్మెంట్లతోనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఇచ్చిన బ్లౌజ్ మీద ఇంకా చాలా ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాను అనమాట. ఇలా చంక రౌండ్ ఇలా ఇచ్చేసుకోండి. ఇది వీడియోలో చూపిస్తున్నట్లుగా. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయరా. ఈ విధంగా కట్ చేసుకోనండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోండి. టెన్షన్ ఏం లేదు, చిన్నగా చక్కగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2 పెట్టేసాను అనమాట. కింద వచ్చి 2.25 పెట్టేశాను. కొంచెం వీపు కొంచెం రౌండ్గా రావాలని చెప్పేసి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి ఇలాగా. వీడియోలో చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ మట్టుకు చూడండి 5 ఉందన్నమాట. నేను ఇక్కడ కింద 6.5 పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ఖర్చుతో సహా మనం ఇది కావాలని చెప్పేసి, మరి హ్యాండ్ చిన్నగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ 6.25 పెట్టా. కిందకు వచ్చేసరికి 4 తీసుకున్నాను అనమాట. మనం పైన 6 తీసుకుంటే కింద 3 తీసుకోవాలి ఫ్రెండ్స్. చంక దిగుతూ ఉంటుంది కదా, కింద షేప్ పట్టి వస్తుంది కాబట్టి. ఏదైనా ఇదిగోండి, నేను ఇలా అది మొత్తం కట్ చేసుకున్నాను. చూడండి, హ్యాండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కట్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే ఇలా తీసేస్తాను అనమాట. షేప్ పట్టి కూడా ఇలా 1/2 ఇంచ్ ఉంచుకొని చివరికి వచ్చేసరికి అందులో కలిపేసుకోండి. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఎటు వేసినా కూడా మనకు క్రాస్ వేసుకుంటే సరిపోతుంది క్లాత్ని బట్టి. సారీ ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అది ఖర్చుకి వెళ్ళిపోతుంది అనమాట. పైన నేను 2 గిర్లు గీసాను కదా, అది ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఒకటేమో నికరం అనమాట. అది బ్లౌజ్కి కొంచెం అంత కిందకి పెట్టేశాను. నార్మల్గా బ్లౌజ్ ఉందని చెప్పుకోవడమే. ఇక్కడ కొంచెం అంత లోపు తీసేస్తే సరిపోతుంది. ఇక మీరు ఎప్పుడైనా సరే ఇటు నుంచి వద్దు ఫ్రెండ్స్, ఇటు నుంచే కట్ చేసుకోండి. ఇక వీడియోలో చూపిస్తున్నట్లుగా.
నిదానంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తొందర అర్జెంట్ ఏం లేదు, నిదానంగా కట్ చేసుకోండి. మీరు ఎటువైపు కట్ చేసుకోవాలనుకుంటున్నారో నిదానంగా ఇదిగో ఇలా కట్ ఇదిగో ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించి కట్ చేసుకోండి, ఖర్చులో వెళ్ళిపోతుంది కాబట్టి. లోతు కూడా తీసేసాను అనమాట నేను ఇక్కడ, చూడండి. ఇలా పెట్టేసుకొని ఒకసారి ఇలా మడత వేసుకోండి. కొంచెం హెచ్చు తగ్గులుంటే ఇలా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని 2-2.5 ఇలా కట్ చేసుకొని ఇక్కడ 2 ఇంచులే ఇలా పెట్టుకోనండి. ఇదిగో ఇక్కడ డాట్స్ పెట్టుకోనండి రెండింటి మధ్య. లైనింగ్ క్లాత్ ఇలా వేసుకోండి. బ్లౌజ్ ఇది వచ్చిందనమాట. నీట్గా చూసుకొని సర్చ్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైనింగ్ కదా. లైనింగ్ అయినా మనం జాయింట్లో వేసుకొని పైన బ్లౌజ్కి జాయింట్లో వేస్తే చండాలంగా ఉంటుంది. కరెక్ట్గా నీట్గా చూసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగా కట్ చేసుకోండి అన్నమాట, మనం అంటిస్తాం కదా. ఇదే ఆది బ్లౌజ్ అయినట్లయితే అన్నీ ఒకేసారి కటింగ్ వేసుకుంటాను నేనైతే. 4 బ్లౌజులు ఉంటే ఒక ఆదిని వేసేస్తే సరిపోతుంది అన్నమాట. హ్యాండ్స్కి ఇలా గీర్లు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక షేప్ పట్టి అవన్నీ నేను కుట్టేటప్పుడే వేస్తాను ఫ్రెండ్స్. ఇలా చుట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.